మనుషుల్ని టార్గెట్ చేసి, ఇన్సల్ట్ చేసి అదొక ప్యాషన్‌గా అనుకుంటే ఎప్పుడోకప్పుడు అయితే టైంకి దొరుకుతారు కదా! దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలాగా అందరి సరదా తీర్చేస్తదనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి పాపం పండిందనే ఈ ట్యాగ్ లైన్ పోసాని కృష్ణమురళి గారికి బాగా సూట్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ అండదండలతో ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్‌లో టార్గెట్ చేశారు. చాలా దారుణంగా ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రతి ఒక్కరి గురించి నెగెటివ్‌గా మాట్లాడి, ప్రతి ఒక్కరి గురించి ఏంటంటే అలాగే ప్రతి ఒక్కరంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గురించి బండ బూతులు తిట్టి, ఇష్టానుసారంగా వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి, వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోకెళ్ళి టార్గెట్ చేసి, ఒక రకంగా ఏంటంటే చాలా దారుణంగా ఇన్సల్ట్ చేశారు. చాలా దారుణంగా అవమానించారనమాట. సో, ఆ టైంలో ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూలింగ్‌లో ఉంది. ఆ టైంలో ఏంటంటే జనసేన నేతలు ఏంటంటే పోసాని కృష్ణమురళి గారి మీద ఇలాగ కేస్ పెట్టినా సరే అప్పుడు పోలీసులు తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అనమాట. బట్ ఇప్పుడు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జనసేన నేత పోసాని కృష్ణమురళి గారి మీద కేసు వేయడం జరిగింది. సో, ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ కేసు అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు యాక్షన్ అయితే తీసుకున్నారనమాట. సో, నిన్న రాత్రి 8:45 పోసాని కృష్ణమురళి గారు వాళ్ళ ఇంట్లోనే హైదరాబాద్ పోలీసులు అనేది అరెస్ట్ చేశారు. అలాగే కొన్ని సెక్షన్ల కింద కూడా అరెస్ట్ చేశారు. లైక్ సెక్షన్ 196 అలాగే కొన్ని సెక్షన్లు అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఇది నిజంగా మంచి తరుణం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది జరగాల్సిందే. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టేసి మన పోసాని కృష్ణమురళి గారు ఎవరైతే ఉన్నారో దారుణంగా అంటే చెవులతో వినకూడని మాటలు కూడా ఏంటంటే చాలా మాటలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని అతి దారుణంగా ట్రోల్ చేశారు. అంటే ఆ మాటలు వింటే మనకి ఎంత కోపం వస్తదో, కొట్టేంత కోపం వస్తది కానీ కొట్టలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలా ఓర్పుతో, సహనంతో ఏంటంటే ప్రతీదీ ఏంటంటే ఆయన భరించడం జరిగిందనమాట. సో, ఇప్పుడైతే అతను చేసిన పాపాలన్నీ పండినియి. కాకపోతే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ సారీ కూడా చెప్పడం జరిగింది. బట్ మాటలు నేసిన తర్వాత సారీ చెప్తే దానికి ఉపయోగం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులకి ఫలితం అనుభవిస్తారు. ఖచ్చితంగా దీన్ని బట్టి మీకు ఒక అర్థమవుతుంది. మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు. మనల్ని అనుభవించేలాగా మన టైం అనేది ఏంటంటే అలాగ క్రియేట్ చేస్తది. సో, అందుకని చెప్పి మనం ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక మనుషుల్ని టార్గెట్ చేసి, ఇన్సల్ట్ చేసి అదొక ప్యాషన్‌గా అనుకుంటే ఎప్పుడోకప్పుడు అయితే టైంకి దొరుకుతారు కదా! దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలాగా అందరి సరదా తీర్చేస్తదనమాట. సో, మొత్తానికి పోసాని కృష్ణమురళి గారికి ఇప్పుడేంటంటే అతనికి దోలైతే తీరుతుంది ఇప్పుడు. ఖచ్చితంగా ఇది జరగాలి. ఎందుకంటే మీరొకసారి పాత వీడియోలు చూస్తే పోసాని కృష్ణమురళి గారిని ప్రతి వీడియోలోని బండ బూతులు తప్ప ఇంకేం ఉండదు. బూతులతోటి తిట్టేవాడు కాబట్టి సో, ఖచ్చితంగా ఇది జరగడం మంచి తరుణం. ఇలా అరెస్ట్ అవ్వడం కూడా చాలా మంచి తరుణం అనమాట. సో, ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇది ఇది ఇవాళ అప్డేటు. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి కేవీ టాక్స్. బాయ్.